అందరికీ నమస్కారం. మీలో క్రికెటర్ అవ్వాలని చెప్పేసి చాలామందికి ఉండేది. అయితే ఇలాంటి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకొని కొంతమంది అయితే మోసం చేస్తున్నారు. సో వాటి గురించి మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ మోసం ఏంది అంటే సమ్మర్ క్యాంప్ అనే పేరుతో ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రెండ్లోకి రాబోతుంది. సో దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సమ్మర్ క్యాంప్ అంటే మీరు ఎటువంటి సమ్మర్ క్యాంప్కి అటెండ్ అవ్వాలి అనేది ఫస్ట్ చెప్తాను. ఎలాంటి వాటికి అటెండ్ అవ్వకూడదో తర్వాత చెప్తాను. సో ఫస్ట్ మనకి 2 వేస్లో మనకి మోసాలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే సమ్మర్ క్యాంప్ అనే పేరుతో, ఇంకొకటి ఏంటి అంటే మనకి లీగ్స్ అంటే కొన్ని ప్రైవేట్ లీగ్స్ ఉన్నాయి. సో ప్రైవేట్ లీగ్స్ పేర్లు చెప్పుకునే కంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. సో ప్రైవేట్ లీగ్స్ అనే పేరుతో ఒకటి, ఇంకోటి ఏంటంటే మనకి సమ్మర్ క్యాంప్ అనే పేరుతో 2 టైప్స్ ఆఫ్ మనకి మోసాలు అయితే జరుగుతున్నాయి క్రికెట్లో. అయితే ఇలాంటి చిక్కుల్లో మాత్రం మీరు పడొద్దు. అవేంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి సమ్మర్ క్యాంప్ తీసుకున్నట్టయితే ఓన్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే సమ్మర్ క్యాంప్స్ మాత్రమే అటెండ్ అవ్వండి మీరు. అంతేగాని ఏది పడితే అది అకాడమీ వాళ్ళు, కొంతమంది అకాడమీస్ ఉన్నాయి. సో ఇంత మనీ పే చేయండి, సో మా దగ్గర సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం, సో మ్యాచ్లు ఆడొచ్చు మీరు అని చెప్పేసి ఇలా సమ్మర్ క్యాంపులు అని చెప్పేసి కొన్ని అకాడమీలు అయితే ప్రమోట్ చేస్తున్నాయి. సో అలాంటి సమ్మర్ క్యాంపులకి మీరు అటెండ్ అవ్వద్దు. ఓన్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 2 సమ్మర్ క్యాంపులు ప్రతి ఇయర్ పెట్టిద్ది. సో ఈ ఇయర్ కూడా రేపటి నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సమ్మర్ క్యాంప్ అయితే పెడుతుంది. సో వాటికి మొన్నే ఒక వీడియో అయితే చేశాను, రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి. సో దాంట్లో రిజిస్టర్ అయితే మీరు డైరెక్ట్గా సమ్మర్ క్యాంప్కి అటెండ్ అవ్వచ్చు. సో దానివల్ల మనకు యూజ్ ఉంది. ఎందుకంటే అక్కడ ఓన్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అక్కడ కోచెస్ ఉంటారు. సో వాళ్ళ ముందు మీ పర్ఫార్మెన్స్ బాగుంటే రేపు డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్లో మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ ఉంది. ఆడ నుంచి మనం జోనల్స్కి అలాగే స్టేట్కి ఆడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇట్లాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకుండా సపరేట్గా కొన్ని అకాడమీలు సపరేట్గా సమ్మర్ క్యాంప్ అని పెట్టుకుంటే వాటి వల్ల మీకు యూజ్ ఏంది అనేది నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. సో వాటి వల్ల యూజ్ ఏంది అంటే మీకు ఓన్లీ అక్కడ ఆ అకాడమీలో మీరు జాయిన్ అవ్వడానికి, అకాడమీలో తరపున మీరు ఆడటానికి మాత్రమే ఆ సమ్మర్ క్యాంప్స్ యూజ్ అవుతాయి. అంతే తప్ప మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి అది అంత యూజ్ అవ్వదు. సో ఓన్లీ వాళ్ళ అకాడమీలో మాత్రమే మీ టాలెంట్ కనిపించింది తప్ప తర్వాత పైకి మీరు ఈ అసోసియేషన్స్ దృష్టిలో అయితే మీరు పడరు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ 2 టైప్స్, ఓన్లీ సమ్మర్ క్యాంప్స్ అనేవి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఆధ్వర్యంలో జరిగే సమ్మర్ క్యాంపు మాత్రమే అటెండ్ అవ్వండి. అది కూడా మీకు న్యూస్ పేపర్లో వేస్తాడు ఎప్పుడు అనేది. సో ఆల్రెడీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సమ్మర్ క్యాంప్ అనేది అనౌన్స్ చేశాడు. సో అది రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా రేపటి నుంచి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? అదొక దానికి అటెండ్ అవ్వండి, మిగతా పిచ్చి సమ్మర్ క్యాంప్స్కి అటెండ్ అవ్వద్దండి. ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ ఇది కొన్ని లీగ్స్ ఆడేస్తాం అని చెప్పేసి కొన్ని ప్రైవేట్ లీగ్స్ అయితే వస్తున్నాయి. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మీకు ట్రయల్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మనీ తీసుకుంటారు. మనీ తీసుకున్న తర్వాత కొన్ని మ్యాచెస్ ఆడేస్తామని చెప్పేసి సెలెక్ట్ చేసేసి అక్కడ నుంచి మ్యాచెస్ ఆడేస్తామని చెప్పేసి అక్కడ కొంచెం మనీ తీసుకుంటారు. సో దాని తర్వాత ఇంకా పై లెవెల్లో ఆడేస్తామని చెప్పేసి అక్కడ కొంచెం మనీ తీసుకుంటారు. సో ఇలా మనీ తీసుకుంటారు తప్ప తర్వాత ఇక మిమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు అయితే అక్కడ ఎవరు కనిపించారు నాకు తెలిసి. సో ఇలాంటి ప్రైవేట్ లీగ్స్కి మీరు అటెండ్ అయితే అవ్వద్దండి. అర్థమైందా? ఓన్లీ మీ ప్రాక్టీస్కి మాత్రమే యూజ్ అవుతాయి తప్ప ప్రాక్టీస్కి అన్ని వేలు కట్టాల్సిన అవసరం ఉందండి. సో మీరు ఓన్లీ ప్రాక్టీస్కి కూడా అసలు అవసరం లేదు. ప్రాక్టీస్ కావాలంటే మీరు గ్రౌండ్ బుక్ చేసుకొని అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. సో దాని జోలు మాత్రం వెళ్ళొద్దనే నేను చెప్తాను. సో ఇక్కడ జరుగుతున్న ప్రైవేట్ లీగ్స్కి మీరు అటెండ్ అవ్వద్దు. సో మీకు ఉన్న వేసి ఏంటి అంటే ఇలాంటి పిచ్చి ప్రైవేట్ లీగ్స్ ఆడే బదులు మీరు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ ట్రయల్స్కి అటెండ్ అవ్వండి. ఆ నుంచి డిస్ట్రిక్ట్ మ్యాచెస్, జోనల్స్, దాని తర్వాత స్టేట్ ఇట్లా ఆడుకుంటూ వెళ్తారు. సో అది కాదు ఇంకా ఏదన్నా షార్ట్ కట్ ఉందా అంటే ఐఎస్పీఎల్ ఉంది మనకి షార్ట్ కట్, ఇండియన్ స్టేట్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ రావడం వచ్చింది ఆల్రెడీ మనకి. సో అది ఆడితే కొంచెం తొందరగా మీరు పైకి వెళ్ళిపోవచ్చు. అది కాకుండా ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ మన రీసెంట్గా కండక్ట్ చేసింది ట్రయల్స్. సో అలాంటి వాటికి అటెండ్ అవ్వచ్చు. లేదంటే రేపు రాబోయే బీసీసీఐ టాలెంట్ అండ్ స్కౌటింగ్ ప్రాసెస్ అనేది పెట్టబోతుంది. సో దాని ద్వారా కూడా మీరు అక్కడ కూడా ట్రయల్స్ అటెండ్ అవ్వచ్చు. అవి కూడా మనం ఎప్పుడైనా డేట్ అనేది మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాం.
అంతేగాని పిచ్చి పిచ్చి సమ్మర్ క్యాంపులకు అటెండ్ అయ్యి పిచ్చి పిచ్చి లీగ్స్ ఆడేసి ఏ యూజ్ లేకుండా మీ టైం వేస్ట్, అలాగే మనీ వేస్ట్. ముందు టైం వేస్ట్, మనీ అంటే తర్వాత సంపాదించుకోవచ్చు, కానీ టైం వేస్ట్ అవుతుంది మీది. టైం వేస్ట్ అయ్యింది అంటే ఇంకా టైం అనేది ఇంక తిరిగి రాదండి, అర్థమవుతుందా? సో మీకు ఒక ఏజ్ అయిపోయే కొద్దీ మీకు బౌలర్స్ అయితే బౌలింగ్ వేసే సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉండిద్ది. సో ఒక 19-20 ఇయర్స్ లోపల అయితే మీరు ఆపకుండా 2-3 అవర్స్ ఖచ్చితంగా వేయచ్చు, అంత స్టామినా ఉండిద్ది. కానీ ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ మీలో అంత స్టామినా తగ్గిపోతూ ఉండిద్ది, మీరు గమనించారో లేదో. సో ఇలా టైం వేస్ట్ చేసుకోమాకండి మీరు. ఈ పిచ్చి పిచ్చి లీగ్స్ సమ్మర్ క్యాంప్స్కి అటెండ్ అయ్యి ఊరికే మీ టైం వేస్ట్ చేసుకోమాకండి. డబ్బులు అయితే తర్వాత సంపాదించుకోవచ్చు, టైం వేస్ట్ అవ్వకూడదు క్రికెట్ ప్లేయర్కి, అర్థమైందా? సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందా అనుకుంటున్నాను.